మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. ఉత్తరాంధ్ర అంతటా స్నేహ మ్యాక్స్ కంపెనీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి వేల మందిని మోసం చేసింది స్నేహ మ్యాక్స్. స్నేహ మ్యాక్స్ కంపెనీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు బాధితులు. దువ్వాడ, ద్వారకా పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్గా డిపాజిట్లు వసూలు చేసింది ఈ సంస్థ. అధిక వడ్డీతో పాటు 7 ఏళ్లలో రెట్టింపు నగదిస్తాము అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చింది. బాధితుల్లో రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. స్నేహ మ్యాక్స్ వ్యవస్థాపకుడు శివభాగ్యరావు, అతని భార్య స్వర్ణలత మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. స్నేహ మ్యాక్స్ కంపెనీ మోసాలపై బాధితులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు చేసి డిపాజిట్దారులను నిండా ముంచేసిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చూడొచ్చు ఆ బాధితులు ఉన్నారు. స్నేహ మ్యాక్స్ పేరుతో ఆ కంపెనీని నిర్వహించి ఆ తర్వాత వీళ్ళతో పాటు మరికొంతమందిని ఆశ పెట్టి డిపాజిట్లను సేకరించింది ఆ సంస్థ. అయితే ఒక్కసారిగా ఆ వడ్డీలు చెల్లించడం మానేయడంతో వీరంతా కూడా రోడ్డున పడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ స్నేహ మ్యాక్స్ అనే సంస్థ వ్యవహారం ఎప్పటి నుంచి మీరు దాంట్లో డిపాజిట్లు చేస్తున్నారు, ఏమన్నారు, ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? టీవీ నేను ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారాలు. మేము స్నేహ మ్యాక్స్ డిపాజిట్ 2008 నుంచి ఈ యొక్క సంస్థని వైజాగ్ సీతమ్మపేట రాజేంద్ర నగర్లో స్థాపించారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేసి వడ్డీలు ఇస్తామని చెప్పి, అలాగే అంబేద్కర్ ఐడియాలజీతో ఈ యొక్క సంస్థను స్థాపించారు. పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఈ సొసైటీని స్థాపిస్తే మాలాంటి ఉద్యోగస్తులు అందరమీ అందులో సభ్యులుగా చేరామండి. సభ్యులుగా చేరిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరినీ ఆకర్షించి డబ్బులు ఎక్కువగా డిపాజిట్ చేస్తే బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తానని చెప్తూ, రెండోది ఏంటంటే ఈ డబ్బుల్ని మన ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఎంపవర్మెంట్ చేస్తామనేసి ఆయన చెప్పారు. కానీ ఇవేవి ఆయన జరగలేదు. ఏదో మొదట్లో ఇచ్చారు, తర్వాత ఈ మొత్తం అంతా ఇది సైడ్ ట్రాక్ అయిపోయిందనేసి మాకు తెలిసిందండి. జూన్ 2024 వరకు వడ్డీలు పే చేశారు. తర్వాత అసలు వడ్డీలే పే చేయలేదండి. మెచ్యూర్ అయిపోయిన డిపాజిట్లు కూడా చాలామంది అడుగుతుంటే ఆ డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. మేము అనుకున్నాం సర్లే ఏదైనా సంస్థ కష్టాల్లో ఉంటుంది ఇస్తారని అనుకున్నాం. కానీ సంవత్సరం బట్టి ఆయన చుట్టూ కాలావేళ తిరుగుతున్నాం, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. అయినా ఆఫీస్ కూడా 4 నిలబెట్టి ఆఫీస్ మూసారు. ఇందులో సుమారు 3,000 మంది సభ్యులుగా ఉన్నారు. మేము ఆయన అడుగుతుంది ఏంటంటే మా డబ్బులు మాకు ఇచ్చామని అడిగినా సరే ఆయన ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇస్తానని చెప్తారు కానీ ఎప్పుడు ఇస్తారో మనకు చెప్పరు. ₹1,00,000 ఇస్తే 40% చెప్పిన ఇస్తాడని చెప్పాడు. దాదాపుగా ఆ ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 16 మంది వరకు కంప్లైంట్ చేశారు. 6.8 కోట్ల వరకు అక్కడ వారి నుంచి సేకరించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా వేర్వేరు చోట్ల కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద ఈ తమ దగ్గర సేకరించిన డిపాజిట్ సొమ్ము ఏదైతే ఉందో దాంతోపాటు వడ్డీతో సహా తమకు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.